మన ప్రయాణం ఎంత చిన్నదో. ఒక యువతి బస్సులో కూర్చుంది. తరువాత స్టాప్లో పెద్దగా అరుస్తూ చిరాకు పడుతూ ఓ పెద్ద వయసు మహిళ వచ్చి ఆమె పక్కన కూర్చుంది. ఆమె ఎన్నో బ్యాగులతో ఆ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా దెబ్బలు తగిలేటట్టు ప్రవర్తించింది. ఆ యువతికి మరో పక్క కూర్చున్న వ్యక్తి కోపంగా యువతిని అడిగాడు, నువ్వేమైనా అనాలి కదా, ఎందుకు మాట్లాడడం లేదు? అయితే ఆ యువతి చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇంత చిన్న విషయంలో రాద్ధాంతం చేయడం అవసరం లేదు. మన ప్రయాణం ఎంత చిన్నదో నేను వచ్చే స్టాపులో దిగిపోతాను. ఈ సమాధానం తమలపాకు మీద బంగారు అక్షరాలతో రాయించుకోదగినది. మన ప్రయాణం ఎంత చిన్నదో. చిన్న విషయాలపై గొడవపడి అసహనం చూపడం అర్థం లేనిది. మన జీవితకాలం ఎంత స్వల్పమో తెలుసుకుంటే గొడవలు, పోరాటాలు, క్షమించలేకపోవడం, నిరాశనతో గడపడం, లోపాలు వెతుక్కోవడం ఇవన్నీ కాలం మరియు శక్తి వృధా చేస్తాయనే విషయం స్పష్టమవుతుంది. ఎవరైనా మీ మనసును బాధ పెట్టారా? ప్రశాంతంగా ఉండండి. మన ప్రయాణం చిన్నదే. ఎవరైనా మీకు ద్రోహం, మోసం చేశారా? మిమ్మల్ని అవమానించారా? క్షమించండి. ప్రయాణం చిన్నదే. మీకు ఎవరైనా సమస్యలు తెచ్చినా, ఇబ్బందులకు గురి చేసినా మన ప్రయాణం ఎంత చిన్నదో గుర్తుంచుకోండి. తమ ఈ ప్రయాణం ఎంతసేపటిదో ఎవరికీ తెలియదు. తమ స్టాప్ ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. మన ప్రయాణం ఎంత చిన్నదో. అందుకే మన స్నేహితులను, కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. ప్రేమతో, గౌరవంతో, క్షమతో పరస్పరం చూసుకుందాం. కృతజ్ఞతతో, ఆనందంతో కలిసి జీవించుకుందాము. అంతేకాదు, ప్రయాణం చిన్నదే అని ఎందుకు బాధపడాలి? దాని అద్భుత క్షణాలతో అత్యంత అందముగా, భూమి కంటే పెద్దదిగా మార్చుకుందాం. ప్రేమతో, ఆప్యాయతతో, క్షమతో, సంతోషంతో ఈ అద్భుతమైన ప్రయాణి సాగిద్దాం. ఎప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.